ఈ తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. పార్టీ బూతు, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీ అధ్యక్షుల ఎంపికపై దృష్టి సారించింది. ఈ మేరకు ఇవాళ మొత్తంగా దాదాపు 27 జిల్లాలకు గాను ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం జిల్లా అధ్యక్షులను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ అధ్యక్షుడిగా లంకా దీపక్ రెడ్డి, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి, కామారెడ్డి అధ్యక్షులుగా నీలం చిన్నరాజులు, హనుమకొండ అధ్యక్షులుగా కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ అధ్యక్షులుగా గంటా రవికుమార్, నల్గొండ అధ్యక్షులుగా నాగం వర్షిత్ రెడ్డిలను ప్రకటించారు. ఇక వీరితో పాటుగా జగిత్యాల అధ్యక్షులుగా రాచకొండ యాదగిరి బాబు, జనగామ సౌడ రమేష్, అదేవిధంగా నిజామాబాద్ నుంచి దినేష్ కులాచారి, వనపర్తి నుంచి నారాయణ, మిడ్చల్ రూరల్ నుంచి శ్రీనివాస్, ఆసిఫాబాద్ నుంచి కూడా శ్రీశైల ముదిరాజు, ములుగు నుంచి బలరాం, ఇక మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి చీఫ్లుగా నియమించారు. ఇక వీరితో పాటుగా మంచిర్యాల నుంచి వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దపల్లి నుంచి సంజీవ్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి బ్రహ్మానందరెడ్డి, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి భరత్ గౌడ్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఇక మరికొన్ని జిల్లాలకు గాను అధ్యక్షులు నియామకంపై రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి సునీల్ బన్సల్, ఇక ఎన్నికల పరిశీలకులు అరవిందో మీనన్, రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డిలు కేంద్ర నాయకత్వంతో చర్చిస్తున్నారు. ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఈ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. చాలా చర్చల తర్వాత పార్టీ నాయకత్వం ఈటెల రాజేందర్ పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇక ఇదే సమయంలో మరో ఇద్దరు నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అధిష్టానం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీ కొత్త సారథిగా నియమితులవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.